ఓం శ్రీ గురుభ్యో నమః. రవి ప్రసాద్, పతంజలి యోగ కేంద్రం, అనంతపురం. ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నాం మనమందరం. పతంజలి యోగపీఠ్ హరిద్వార్ స్వామి రామ్దేవ్ బాబా మహారాజ్ గారి ఆశీస్సులతో ఇక్కడ పతంజలి యోగ కేంద్రం అనంతపురంలో గత 10-15 సంవత్సరాల నుంచి నడపబడుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ధ్యానం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థి అంటే లోపలికి, యానం అంటే ప్రయాణం, మనలోనికి మనం ప్రయాణం చేయడం అంటే అంతర్యానము. ధ్యానం అంటే అంతర్యానం అంటే ఏదైతే మనం మనసుని సాక్షిభూతంగా మనం తెలుసుకుంటూ ఉంటామో ఆ సాక్షిభూతంగా ఉన్న మనస్సుని పూర్తిగా బాహ్యంతో శరీరానికి ఐక్యం చేయడానికి మనం చేసే ప్రయత్నమే ధ్యానం. ధ్యానంలో ముఖ్యంగా మనం అనునిత్యము కూడా మనం బాహ్యమైన ఆలోచనలతోటి, బాహ్యమైన కృత్రిమమైన జీవనంలో పూర్తిగా అనునిత్యము సంఘర్షణలకు గురిగా అవుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ధ్యానాన్ని సంపూర్ణమైన స్వస్థతతోటి ప్రారంభించే ప్రక్రియను మనం తెలుసుకుంటామో అప్పుడు మనం పూర్తిగా మనసుతో మమైక్యమై మనసుకి స్థిరత్వాన్ని అనేది చేకూరుతుంది. ముఖ్యంగా మనసు స్థిరంగా ఉండడం అంటే అనవసరమైన ఆలోచనలన్నీ పూర్తిగా కట్టివేసి నిత్యకృత్యంలో మనం సంపూర్ణమైన ఏకాగ్రతతోటి మన కార్యక్రమాల్ని ఉంటుండడమే సంపూర్ణమైన ధ్యానం అని మనం తెలుసుకుంటాము. ఏదైతే ఇప్పుడు మనం ధ్యాన ప్రక్రియల్ని చాలా రకాలుగా మనం పూర్తిగా సాధనా ప్రక్రియల్లో చేస్తూ ఉంటాం. ఏ ప్రక్రియలో చేసినా కూడా మనసుని పూర్తిగా బాహ్యమైన ఆలోచనలని పూర్తిగా కట్టివేసి అంతఃపూర్వకంగా ఏదైతే మనం మనస్ఫూర్తిగా మనస్సుని ఐక్యం చేసుకునే ప్రయత్నం, ఏదైతే మన బాహ్య ఆలోచనలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పూర్తిగా కట్టివేసి ఏకాగ్రతతోటి మనసుని సంపూర్ణమైన ఏకాగ్రతతోటి పూర్తిగా ఐక్యం చేసే ప్రక్రియ అనేది ధ్యానం. యోగ అని అంటాం. యోగాలో కూడా మనం ముఖ్యంగా చెప్పుకునేది యోగ అంటే కలయిక అని అర్థం. మనసుని బాహ్య శరీరంతో, ఏదైతే అంతఃశరీరం ఉందో వాటిని బాహ్య శరీరంతో కలిసి ఉంచే ప్రక్రియ అని. యోగా మనం ఏదైతే ఉందో అందులో అంతర్లీనంగా పూర్తిగా సంపూర్ణమైన భాగంతో కలిగి ఉన్నది ధ్యానం. సో అందుకోసమే మనం ప్రతినిత్యము కూడా ఎవరినైనా కానీ మంచి యొక్క స్థితిలో కానీ ఆనందమయ స్థితిలో ఉన్న మనుషుల్ని పూర్తిగా మనం అభినందించేటప్పుడు ఏమంటామంటే ఇతనికి యోగం పట్టింది అని చెప్తూ ఉంటాం. సాధారణంగా యోగం పట్టడం అంటే మనం యొక్క స్థితిలో సరి అయినంగా సవ్య దిశలో మనసుని ఉంచి స్థిరంగా ఉంచి బాహ్యమైన ప్రక్రియల్ని చక్కగా నిర్వర్తించడం అని అర్థం. సో అందరికీ మరొక మారు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పతంజలి యోగ కేంద్రం, అనంతపురం. ఓం గురుభ్యో నమః.